కొవ్వూరు నియోజకవర్గం కూటమిలో భగ్గుమన్న విభేదాలు. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తమ గ్రామాల్లో కార్యక్రమాలకు వచ్చిన తమకు సమాచారం ఇవ్వడం లేదని ప్రశ్నించిన జనసేన పార్టీ కొవ్వూరు ఏఎంసీ డైరెక్టర్ గగుమళ్ళ స్వామి. కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పిలిపించిన టీడీపీ నాయకుడు ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ ఎమ్మెల్యే సమక్షంలోనే టీడీపీ నాయకులు జనసేన నాయకుడు గగుమళ్ళ స్వామిని పిడి గుద్దులు గుద్దుతూ మూకుమ్మడి దాడి. నువ్వెంత, నీ పార్టీ ఎంత అంటూ దుర్భాషలాడటంతో చెలరేగిన గొడవ. హుటాహుటిన టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసుకు వెళ్లిన జనసేన కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీ మైగపుల బాలకృష్ణ పార్టీ ఆఫీసు నుండి తిరిగి వస్తూ ఉండగా మరొకసారి జనసేన నాయకులందరినీ చొక్కాలు చిరిగేలా దారుణంగా కొట్టిన టీడీపీ నేతలు. మా పార్టీకి మాకు అవమానం జరిగిందంటూ దొమ్మేరు గ్రామంలో ఆందోళన చేపట్టిన జనసేన కార్యకర్తలు. దొమ్మేరు గ్రామంలో టెంట్ వేసుకుని తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న తమను టీడీపీ నేతలే చులకన భావంతో చూస్తూ తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు. తమకు న్యాయం చేయాలని, తమపై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జనసేన కార్యకర్తలు. కొవ్వూరులో జనసేనను లేకుండా చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జన సైనికులు. నా పేరు మైగాపుల బాలకృష్ణ అండి. మాది పెనకలమెట్ట, కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి. నేను పార్టీ ఆఫీసులో గొడవ జరిగిందని ఫోన్ వచ్చింది. ఎవరో ఏంటనంటే గంగమాల స్వామిని ఇలాగా మొత్తం అందరూ కలిసి కొట్టారని తెలిసింది. వెంటనే నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. మన వాళ్ళు లోన్ పెట్టారు. లోన్ పెడితే ఏం జరిగింది ఏంటని అడిగితే ఇలాగా జనసేన పార్టీని తిట్టారా, తిట్టకపోతే నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను. ఆ నాయకులతో కూర్చుని మాట్లాడుతుంటే మీ జనసేన పార్టీ మీకు చెప్పాలా సమాధానం అని గట్టని తిట్టారు. నేను గెంటడం జరిగింది. గెంటాను అంతే. మొత్తం ఎప్పుడైతే గతంలో మనతో పార్టీలో కలిసి కూటమి నాయకులు మొత్తం అందరూ పనిచేసేవారు, ఆ నాయకులు వచ్చి ఇప్పుడు నన్ను కొట్టారు అని చెప్పాడు మనోడు. చెప్పిన వెంటనే సరేరా అయితేని మనం నడిచి వెళ్ళిపోదాం, వాళ్ళు మనం ఎవరు తీసుకెళ్తారంటున్నారు, ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి మీ ఇంటికాడ అబ్జెక్ట్ పెట్టండి, మాకు జరిగింది అన్యాయం, మేము నడిచి వెళ్తామని చెప్పి రోడ్డు అంటే నడిచి వస్తుంటే మన ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అందరూ కూడా కూటమి నాయకులు మాతోటే ఉన్నారు. మన కొవ్వూరు సీఏ గారు కూడా మాతోటే ఉన్నారు. మొత్తం అందరూ కూడా వచ్చి మళ్ళీ మీదడిపోయి నా కొడక నువ్వు అని చెప్పి మళ్ళీ వీడి మీద కలబడిపోతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను ఎప్పుడైతే ఈయన గంగమాల స్వామిని కొట్టేస్తున్నారో నేను మామూలుగా అర్థం కాసేటప్పటికి ఈయన కొడుకేరా అని చెప్పి మళ్ళీ నన్ను కూడా లాగేసి తొక్కేసి సీఏ గారు కళ్ళ ఎదుర్కొంటూ ఉండగానే నన్ను చాలా దారుణంగా కొట్టేశారండి. ఇది మాత్రం మన నాయకులు అనే వాళ్ళు ఖండించకపోతే మాత్రం ఇక్కడ జనసేన పార్టీకి కొవ్వూరు నియోజకవర్గంలో మనుగుడు అనేది ఉండదు. మేము పార్టీకి ఎంత కష్టపడ్డామో, కూటమికి మీరు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు, మేము పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రకంగా కాదు, మామూలుగా అది టీడీపీ అని కూడా ఆలోచించలేదు. మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే కూడా మేము మన పార్టీ అనుకుని మేము పనిచేసాం. అలాంటిది ఇప్పుడు మన పార్టీలో కూటమిలో నాయకులే దగ్గరుండి మమ్మల్ని కొట్టించినట్టు అయింది. మరి దీని పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మేము ఎవరు చెప్పినా, ఇప్పుడు మరి గంగమాల స్వామి పదం ఉంది, నాకు పదం ఉంది. మరి పార్టీకి అయితే మేము రాజీనామా చేయలేం, కానీ మా పదవులకు అయితే రాజీనామా చేసేస్తాం. మేము సచ్చే వరకు జనసేనతోటే ఉంటాం. మీ ఇష్టం, మీరు మాత్రం ఏ న్యాయం చేద్దాం అనుకున్నా ఆ న్యాయం చేయండి. ఈ న్యాయం కానీ చేయకపోతే మాత్రం ఇంకా సేవ స్థాయిలోకి మాత్రం నా ప్రాణాలు తీసుకుంటా కానీ నేను రెడీ. ఎందుకంటే నా ఒక్కడి ప్రాణం ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా ఆదర్శం కింద నిలబడాలి. మీరు ఎప్పుడైతే మీరు 23 సీట్లు తీసుకున్నారో మేము మామూలుగా ఏమి ఇబ్బంది పడలేదు. అప్పుడు కూడా బాధపడ్డాం. కూటమితో కలిసి వెళ్ళాం. ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో సీటు వస్తుంది అనుకున్నాం, రాలేదు. అయినా కానీ మేము కూటమితో కలిసి ఉన్నాం. కూటమిలో నాయకులు వచ్చి మమ్మల్ని కొట్టాక మేము ఇంకెవరితో చెప్పుకోము. కూటమిలో నాయకులందరూ కూడా మా దగ్గరే ఉన్నారు, దగ్గర కొట్టించినట్టు అయింది. అప్పుడు తెలీదా మీకు? అడిగితే మాకు మేము ఏదో ఇచ్చేసినప్పుడు మీరు ఇది అవుతారు. ఏదన్నా అడిగితే మమ్మల్ని ఇచ్చేయండి, సస్పెండ్ చేసేయండి మమ్మల్ని కూడా. మేమైతే దెబ్బలు తినేస్తాం అందరం. నాకున్న పదవి ఏఎంసీ రేటు హోదాలో నేను టీడీపీ వాళ్ళ నాయకుల దగ్గర, అగ్ర నాయకుల దగ్గర, అందరి దగ్గర కూడా, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నేను పార్టీ తరఫున మా జన సైనికులు, కార్యకర్తలు ఎవరికైనా సరే నాకు పలానా కావాలని నేను గట్టిగానే జనసేన పార్టీ ప్రతిసారి కూడా అడుగుతాను, ఏదైనా కావాలి చేస్తాను. వీళ్ళకి అగ్ర నాయకత్వానికి నేను ఇలాగా గట్టిగా మాట్లాడడం, జనసేన వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇలా ఎందుకు చేస్తాను చెప్పి వాళ్ళకున్న కేడర్కి కూడా వీడేంటి, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కొవ్వులో రాజకీయం చేయడం ఏంటి అన్న ఉద్దేశంతో, వాళ్ళకి అక్కస్తో ఎప్పటి నుంచో నా మీద ఉన్న కోపాన్ని ఎలా
వాళ్ళు మానసికంగా నన్ను ఫిజికల్గా మొత్తం ఇంకా నన్ను ఎలా పడితే అలాగా తన్ని కొట్టడం, ప్లస్ ఒకసారి గొడవ అయింది, మన వెనక్కి తీసుకెళ్ళారు, అయిపోయింది. మళ్ళీ సరే నన్ను సర్లే ఒక నిమిషం నువ్వు ఎల్లక బయటికి వెళ్ళకని చెప్పి లోన పెట్టారు, రూమ్లో పెట్టారు. సరే అక్కడతో అయిపోయింది గొడవ అనుకున్నాను. నేను బయటికి వెళ్ళి సార్ నేను ఏ బండి ఎక్కను, కారు ఎక్కను, నేను వెళ్ళిపోతాను, నడుచుకుంటూ వెళ్ళిపోతాను సార్ అంటే అలా కాదు ఇలా కాదు అని చెప్పని మళ్ళీ నేను బయటకు వచ్చాను. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఒక 20 మంది వచ్చి నన్ను కిందకు తొయ్యడం, మొత్తం ఎవడ పడతాడు తొక్కేయడం, 20 మంది 30 మంది కుర్రోళ్ళు. వాళ్ళు ఇంతకీ మీ కూటమిలో కలిపి ఎలక్షన్ 2024 ఎలక్షన్లో మీ కలిపి తిరిగిన వాళ్ళు, వాళ్ళు పొద్దున్న లేకపోతే అన్నయ్య అని వాళ్ళు ఇవాళ ఒక జనసేన పార్టీని, నా జనసేన పార్టీ నా కన్నతల్లి పార్టీని తిట్టారని చెప్పి నేను రియాక్ట్ అవుతే వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేసి ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ ఒక కూటమిలా లేదు. ఇక్కడ టీడీపీ వేరు, జనసేన వేరు. ఇంకేంటంటే జనసేన ప్రతిపక్షంగా ఏదో వైసీపీ చూసినట్టు జనసేన కూడా అలాగే చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు మనోభావాలు ఉండవా? మేము అడగకూడదా? మీ పార్టీలో కలిపి పనిచేసిన వాళ్ళం కాదా? అలా ఇది ఎంతవరకు కట్టి ఇలా ఎప్పటికప్పుడు ఇలాగే రాజకీయం చేస్తాం. మేము ఏదైనా పనికి వెళ్తే రెండు రోజులు అంటే మేము కొన్నిసార్లు 2 రోజులు అంటే సంవత్సరం పాటు కూడా కలిసిన పనులు ఉన్నాయి. కొన్ని పనులు అలా ఇప్పుడు అవ్వలేదు మా పనులు. ఇలాంటి మనోవేదంతో మేము ఇంతలా పార్టీని బయట పెట్టుకుని రోడ్డు మీద పెట్టుకుని మేము ఇంతలా పవన్ కళ్యాణ్ గురించి నిజాయితీగా ఇంతలా పనిచేస్తుంటే ఇవాళ నా మీదే దాడి చేసి పార్టీలో కీలకంగా ఎలక్షన్ టైంలో తిరిగి ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఎమ్మెల్యే గారితో ఒక రోజు కూడా మనల్ని పొద్దున సాయంత్రం కూడా తిరిగి ఒక రోజు కూడా మనల్ని తిరిగాను నేను. అలాంటిది ఇవాళ నేను ఒక విషయం నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీని తిట్టడానికి నాకు బాధ వచ్చి నేను ఆ విషయాన్ని అతన్ని నేను ఇలా వెనక్కి చూసి అడిగినందుకు వాళ్ళందరూ వచ్చి నా మీద పాత కక్షలతో నేను ఏదో ఎదిగిపోతున్నాను, కొవ్వూరు నుంచి దెమ్మేరు నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చి బయట నుంచి కొవ్వూరు రాజకీయం చేస్తానండి, ఈడెవడ గోదనా కొడుకు జనసేన పార్టీ, ఈడెవడ గోదనా కొడుకు, ఇలా వీడికి ఏం సీట్ అయ్యేటట్లండి, మన వాళ్ళకి బుద్ధి లేదని చెప్పి అన్నారు. సబ్జెక్ట్ ఏంటంటే